ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆది కాండము 13వ అధ్యాయము 2వ వచనము. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము గారు దేవుని మాటకు లోబడి ఆయన ఎక్కడికి వెళుతున్నానో తెలియని పరిస్థితుల్లో ఆయన మీద నమ్మకంతో నడిచిన అబ్రహాము గారు ఎంత గొప్పగా దీవించబడ్డారంటే, వెండి బంగారము ఆ కాలములో గొప్ప సమృద్ధిగా భావించిన పశువులు కలిగి బహుధనవంతుడై దీవించబడ్డారట. హల్లెలూయా. ఈరోజు అదే గొప్ప వాగ్దానాన్ని నిన్ను ప్రేమిస్తున్న నీ తండ్రి నీకు అందిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో ఇప్పటి వరకు చూడని గొప్ప సమృద్ధిని యేసు నామంలో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. ఆమేన్. అబ్రహాము కూడా తెలియదు ఇంత గొప్పగా దీవించబడతారని, కానీ దేవుని మీద నమ్మకం ఉంచి బయలుదేరాడు. దేవుడు ఎక్కడా కూడా అబ్రహామును సిగ్గుపరచలేదు. దేవుడు ప్రతి శోధనలో అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు అబ్రహాముకి మేలు చేస్తూ అద్భుతంగా దీవిస్తూనే వచ్చారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్నావు, దేవుని మీద విశ్వాసంతో బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. చూచిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీ తరాలని కూడా దేవుడు బహు సమృద్ధితో ఆయన నింపబోతూ ఉన్నాడు. ఆమేన్. భయపడొద్దు. జీవితం గురించి భవిష్యత్తు గురించి నువ్వు భయపడి దిగులు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ప్రభువుకు అప్పగించంతే. నా దేవా, నీ చేతికి నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నీ చేతికి నా బిడ్డలను అప్పగిస్తున్నాను, నీ చేతికి నా ఆలోచనలు నా అవసరాలు నీకే అప్పగిస్తున్నాను తండ్రి. నీ చిత్తము నా పట్ల నెరవేర్చు ప్రభు అని ప్రార్థించు. ఈరోజు ఈ ఉదయం ఈ వాగ్దానం వింటూనే దేవుని దగ్గర మోకాళ్ళేసి ఈ ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నప్పుడే గొప్ప కృప నిన్ను ఆవరించబోతూ ఉంది. ఆమేన్. ఇది మనుషులు ఇస్తున్న వాగ్దానం కాదు. ఇది సజీవుడైన దేవుడు, నీ ప్రార్థన విన్న దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడైతే అబ్రహాము వలె దేవుని కొరకు నీతిగా బ్రతుకుతావో, నువ్వెప్పుడైతే అబ్రహాము వలె దేవుని మీద ప్రతి విషయంలో ఆధారపడతావో, గొప్ప దీవెన ఆశీర్వాదాలు అనేది ఎవ్వరో కాదు, సాక్షాత్తు దేవుడే నీకు కలగజేస్తారు. ఆమేన్. ఇది దేవుని మాట. ఇది అబ్రహాము జీవితంలో శోధన రాలేదా? వచ్చాయి. అబ్రహాము జీవితంలో కన్నీరు లేదా? ఉంది. కానీ ప్రతి శోధనని ప్రతి కన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకో, దేవుడు సాక్ష్యంగా మార్చాడు. అద్భుతమైన కార్యాలు అతని జీవితంలో చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న కన్నీటినైనా, ఈరోజు నీ జీవితంలో ఉన్న శోధననైనా గుర్తుపెట్టుకో, ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న దేవుడు సాక్ష్యంగా మార్చబోతూ ఉన్నాడు. అద్భుతంగా నీ జీవితంలో ఒక కార్యము దేవుడు చేయబోతున్నాడు అంతే. ఆమేన్. నమ్మకం ఉంచు, దేవుని వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.